చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి గారు క్యాస్ట్ సెన్సస్ అని ఒక సర్వే చేశారు. జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు క్యాస్ట్ సెన్సస్ అని ఒక సర్వే చేశారు. ఆ సర్వే రిజల్ట్ ఏంటి బయట పెట్టండి అని అంటే, మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం దానికి సహకరించట్లేదేమని మా అనుమానం. ఎందుకంటే మేము ఆర్టీఐ ద్వారా కూడా అడగటానికి ప్రయత్నం చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి కులగణన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన ప్రభుత్వం పోయింది. ఇప్పుడు మరి ఆ డేటా ఎక్కడుంది? ఆ డేటాని బయట పెట్టండి అని అడుగుతుంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సహకరించట్లేదని మా అనుమానం. మేము చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కులగణన మొత్తం కంప్లీట్గా చేశారా, లేకపోతే సగం చేసిన తర్వాత ఆయన గవర్నమెంట్ పడిపోయిందా అనేది ఫుల్ డీటెయిల్స్ మాకు తెలీదు. బట్ వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ ది సెన్సస్ డన్ బై జగన్మోహన్ రెడ్డి గారు? ప్లీజ్ రివీల్ టు ది పబ్లిక్. ప్లీజ్ రివీల్. అది హాఫ్ చేస్తే హాఫ్, లేదని ఫుల్ చేస్తే ఫుల్. ఆ యొక్క అవుట్కమ్ అనేది మీరు ప్రజలకు చెప్పండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మోరోవర్, ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు క్యాస్ట్ సెన్స్ చేస్తున్నారు. క్యాస్ట్ సెన్సస్ ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి గ్రామానికి వెళ్ళి తన కులగణన అనేది చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోతున్నారు అనేది ఒక పెద్ద సమస్య. ఈ కులగణన అనేది గత కొంతకాలం నుంచి, చాలా రోజుల నుంచి ఉన్నటువంటి డిమాండ్ ఇది. ఇది ముఖ్యంగా బీసీల యొక్క స్థితిగతులను మార్చేటువంటి ఒక అతిపెద్ద విషయం ఏంటంటే కులగణన సెన్సస్. మరి దాన్ని నాట్ ఓన్లీ దాట్, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణకు సంబంధించి ఒక ఇదేశారు, ఒక 1 మ్యాన్ కమిషన్ వేశారు వర్గీకరణ చేయమని. ఇక్కడ ఇది కూడా మాకు డౌట్ ఏంటంటే, మీరు కులగణన చేయకుండా వర్గీకరణకి 1 మ్యాన్ కమిషన్ ఎట్లా వేశారు మాకే తెలియదు. ఫస్ట్ యూ హ్యావ్ టు డూ క్యాస్ట్ సెన్సస్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు అప్పుడు తీసుకున్నటువంటి సిచ్యువేషన్స్ డిఫరెంట్. ఎందుకంటే ఇక్కడ ఈ ఎస్సీల్లో మాలా మాదిగ అనేటువంటి క్యాలిక్యులేషన్స్ మారిపోతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఎక్కువ మంది ఉంటారు మాలోళ్ళు, తెలంగాణకి వెళ్తే మాదిగలు ఎక్కువ మంది ఉంటారు. ఓకే, మరి ఆ సెన్సస్ చేయకుండా యూ కెనాట్ డివైడ్. వర్గీకరణ అనేది చేయలేరు, సెన్సస్ చేయాలి. మోరోవర్, జిల్లాకి వర్గీకరణ చేస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. జిల్లాల వారికి వర్గీకరణ, రాష్ట్ర వారీగా వర్గీకరణ చేయడానికే కేంద్రంలో కోర్టులో కొట్లాడితే అది వల్ల కాలేదు. జిల్లాల వారికి వర్గీకరణ ఎలా చేస్తారు? కాన్స్టిట్యూషన్ ఒప్పుకునిద్దాం మీకు జిల్లాల వారికి వర్గీకరణ చేయడానికి. ఇప్పుడు ఒక జిల్లాలో మాదిగలు ఎక్కువ మంది ఉంటారు, ఇంకొక జిల్లాలో మాలలు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, రేషియో మార్చేస్తారా జిల్లాల వారీగా? అంటే జిల్లాల వారీగా ఇది మారిపోతాయి. మరి ఇప్పుడు అలాగైతే ఎస్సీలకి 15% ఆన్ స్లాట్, దేశం మొత్తం మీద 15% అనుకోండి. దేశం మొత్తం కాదండి, తమిళనాడులో 20% ఎస్సీ రిజర్వేషన్, మనకు 15% ఉంది అనుకోండి. అంటే ఒక జిల్లాలో ఎస్సీలు తక్కువ మంది ఉండొచ్చు, ఒక జిల్లాలో ఎక్కువ మంది ఉండొచ్చు. మరి అలాంటప్పుడు రాష్ట్రం మొత్తం 15% ఎందుకు చేశారు? జిల్లాల వారీగా ఎందుకు చేయలేదు? ఎస్టీలు జిల్లాల వారీగా ఎందుకు చేయలేదు? బీసీలు ఉన్నారు, బీసీలు 27% రిజర్వేషన్. ఆ 20% రిజర్వేషన్ అయినప్పుడు అది కొన్ని జిల్లాల్లో బీసీలు ఎక్కువ మంది ఉండొచ్చు, కొన్ని జిల్లాలు తక్కువ ఉండొచ్చు. మరి ఆన్ స్లాట్ రాష్ట్రం మొత్తం ఎలా జరిగింది? అది ఈ జిల్లాల వారీగా వర్గీకరణ అనేది అదే లేనిపోని అన్ని తీసుకొని వచ్చేసి అది కాంప్లికేట్ చేసి మా జీవితాలతో ఆడుకోవటం తప్పితే చేసేది ఏం లేదు. అది దళితుల యొక్క జీవితాలతో ఆడుకోవటమే. లేనిపోని మరి తెలివి ఎక్కువైతే ఉన్నది కాస్త ఊడింది అనేది ఉంటుంది కదా, అంతే. అండ్ మరి టూ మచ్ ఆఫ్ రెవల్యూషన్లోకి వెళ్తే ఏమైందంటే, జాగ్రత్తగా మంచిగా గ్రేట్గా చేయాలని పెన్సిల్ చెక్కుతా, సన్నగా చేయాలని పెన్సిల్ ఇరిగిపోయింది. ఏదో ఒక రోజు పెన్సిల్ని చెక్కుతా ఉన్నాం, ఇంకా బాగా చెక్కాలంటే ముక్కు ఇరిగిపోయింది. అది ఎంతవరకు చెక్కాలో అంతవరకే చెక్కాలి, మొత్తం చెక్కకూడదు. ఓకే, సరే, ఇది 1 మ్యాన్ కమిషన్ సరే, దట్స్ గాన్. వాట్ ఐ సెయింగ్ దట్ వేర్ ఇస్ క్యాస్ట్ సెన్సస్? రేవంత్ రెడ్డి గారు చేసిన క్యాస్ట్ సెన్సస్ని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు దాని గురించి మాట్లాడట్లేదు? దాని గురించి మాట్లాడకుండా మిగతా ఏయో చేస్తున్నారు, రైట్ అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే బీజేపీ వాళ్ళతో వీళ్ళు అలయన్స్లో ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు క్యాస్ట్ సెన్సస్ని ఎంకరేజ్ చేయట్లేదు. బీజేపీ వాళ్ళు ఏమంటారంటే ఈ కులాల గణన కనుక చేస్తే యూనిటీ దెబ్బతినిద్ది,
కులాలు ఈ కులాలని మీరు రెచ్చగొడుతున్నారు, కులాల మీద డివైడ్ చేస్తున్నారు అంటున్నారు. లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడే ఆర్గ్యుమెంట్ అది. ఓకే, ఇప్పుడు ఇదే బీజేపీ వాళ్ళు పబ్లిక్లోకి వచ్చి నేను బీసీ ప్రధానమంత్రిని అంటున్నాడు మన నరేంద్ర మోడీ గారు. మరి అంత పబ్లిక్గా ఒక ప్రధానమంత్రి నేను బీసీ ప్రధానమంత్రిని అని నువ్వు అంటే, అవతల కాంగ్రెస్ వాళ్ళు ఇతను బీసీ ఎట్ అవుతారని, ఇతను ఓసీ కులస్తుడు బీసీ అని అబద్ధం ఆడుతున్నారని కాంగ్రెస్ వాళ్ళు అతను ప్రధానమంత్రి కులం మీదే చర్చ పెట్టి అది మీ కుల డివిజన్ తీసుకురాలేదు. కానీ కులాల జనాభా లెక్కలు చేస్తే డివిజన్ వచ్చిద్దా? ప్రధానమంత్రి కులం మీదే చర్చ పెడతారు మీరు, మళ్ళీ కులాల డివిజన్ వచ్చేస్తుందా? మాట్లాడతాయి. రాష్ట్రపతులు రామ్నాథ్ కోవింద్, ఇప్పుడున్నటువంటి ముర్ము గారు, వీళ్ళని రాష్ట్రపతులకు ప్రకటించి మేము దళితులకి రాష్ట్రపతిని చేసినాము, ఇప్పుడున్న ట్రైబల్ని రాష్ట్రపతిని చేసామని చెప్పి మీరు అడ్వర్టైజ్మెంట్స్లో పేపర్స్లో మొత్తం రాసుకొని మళ్ళీ మేము కులగణన చేయడానికి మాకు దెబ్బతినిద్ది, అందుకని మేము చేయమంటే కుదురుతాయి. అట్లా కానీ గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే వాళ్ళు ఉండేది, ఇప్పుడు ఎస్సీ కాలనీలు ఎక్కడ ఉంటాయి, ఒక వేరే సపరేట్గా ఉంటాయి, బీసీ కాలనీలు వేరే సపరేట్గా ఉంటాయి. అన్ఫార్చునేట్లీ మరి సిటీస్లో ఉండకపోవచ్చేమో, కానీ సిటీస్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు విజయవాడ అటు వెళ్తే ఎస్సీలు ఉండే కాలనీలు వేరు, ఓసీలు ఉండే కాలనీలు వేరు. అసలు జీవన విధానంలోనే డివిజన్ ఉన్నప్పుడు కులాల జనాభా లెక్కలు చేస్తే ఏమొచ్చింది మీకు? డివిజన్ వచ్చేసిందా? సో ఏదైనా సరే బీజేపీ వాళ్ళు ఈ కులగణన చేయడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే కులగణన చేస్తే ఏమైందంటే బీసీ యొక్క జనాభా ఎంత అనేది బయటపడుతుంది. ఇప్పుడు 50% దాటిపోయి ఉంటుంది బీసీ జనాభాని, ఎస్సీల జనాభా కూడా 20% దాటిపోయింది, ఎస్టీలు కూడా 10% దాటిపోయారు. ఈ యొక్క ఓసీ యొక్క జనాభా చాలా తక్కువ ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి ఇది ఉంది. ఓకే, ముఖ్యంగా ఒక కమ్యూనిటీ ఉంది, హైయెస్ట్ కమ్యూనిటీ ఒకటి ఉంది. ఓకే, వాళ్ళు 4% ఉన్నారు. ఆ 4% దేశం మొత్తం మీద మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళి దేశంలో మొత్తం మ్యాక్సిమం పోర్ట్ఫోలియోస్ వాళ్ళే ఉంటారు. వాళ్ళు మొత్తం 4% ఉన్నారండి. 4% కంటే తగ్గిందేమో నేను అనుమానం. అందుకని వాళ్ళు కులగణన చేయట్లే, మళ్ళీ అక్కడెక్కడ గొడవ చేస్తారేమోనని. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారిని పక్క రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ధైర్యం చేసి కులగణన చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కులగణన పేరు కూడా ఎత్తట్లేదు ఆంధ్రప్రదేశ్లో. సరే, కనీసం నీకు ధైర్యం లేదు, మీరు చేయలేరు, మీకు బీజేపీతో ఇబ్బందులు వస్తాయి. ఇదొక అన్ఫార్చునేట్ ఏంటంటే మనోళ్ళు మొత్తం కానీ హిందీ రాష్ట్రాలంటే పడుతున్నారు. ఆ పక్కన తమిళ నిన్న ట్వీట్ చేశాడు ఆయన పేరేంటే స్టాలిన్ ట్వీట్ చేశాడు. ఎల్ఐసికి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్లో మొత్తం హిందీ పెట్టారు. మా తమిళోడికి ఎవరికి హిందీ రాదు, నీ హిందీ భాష నా మీద ఇంపోజ్ చేసేది ఏంది, దిస్ ఈజ్ కల్చరల్ ఇంపోజిషన్ అని చెప్పేసి ఒక ట్వీట్ చేశాడు సాక్షాత్ ముఖ్యమంత్రి స్టాలిన్. మనకి తమిళనాడుకి చాలా ఆత్మాభిమానము ఆత్మగౌరవంలో చాలా తేడాలు కనిపిస్తున్నాయి. ఓకే, మనమేమో వాళ్ళు వెంట పడుతున్నాం, వాళ్ళ కాళ్ళు పడుకుంటున్నాము అనేది లాంగ్వేజ్ లోకల్ కల్చరల్ ఇంపోజిషన్. మళ్ళీ వాళ్ళే అంటారు కదా కల్చరల్ ఇంపోజిషన్, లాంగ్వేజ్ ఇదంతా మాట్లాడుతున్నప్పుడు మనకి ఆ హిందీ భాష అనే దాని మీద స్టాలిన్కు ఉన్నటువంటి పట్టు మనకు లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్ దట్ వీ డూ మల్టిపుల్ స్కామ్స్ అండ్ దెన్ విల్ గో ఇన్ దేర్ హ్యాండ్స్. అంతే, మనం స్కాములు చేస్తాము, నోరెత్తలేము. సింపుల్గా స్కాములు చేయకపోతే ఎత్తవచ్చు, స్కాములు చేసేవాడు మాట్లాడలేడు కదా. అది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్య. మరి అలాగే తమిళనాడులో స్కాములు చేయాలంటే వాళ్ళు మనకంటే ఎక్కువ స్కాములు చేస్తారు తమిళనాడులో. ఆ స్కాములే. ఆత్మాభిమానం లోకలిజమే. మా లోకలోడు మా భాష మాదే, మీరేది. ఇప్పుడు అదే దేనిలో సరే దమ్ములో ఉండిద్ది, మ్యాటర్ అంతా కూడా దమ్ములో ఉండిద్ది, ఆలోచనలోనే తేడా అనేది నా ఉద్దేశం. సరే, కులగణన చేయాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుకున్నాం. థ్యాంక్ యూ.